హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫ్యాన్సీ కలెక్షన్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. అది కూడా ఆల్ ఓవర్ వర్క్లో విత్ సీక్వెన్స్ వచ్చేలాగా, ఎంబ్రాయిడరీ వచ్చేలాగా డిజైన్ అయితే చేపించాను. చాలా కలర్ఫుల్గా ఉంది. అలాగే ఫ్యాబ్రిక్ కూడా మంచి క్వాలిటీలో తెప్పించాను. కలర్ కూడా చాలా ట్రెండింగ్ కలర్ అండి, అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే దాంతోపాటు రిఫరెన్స్ డ్రెస్ కూడా డిజైన్ చేశాను. ఈసారి అయితే కాంబో లాగా డిజైన్ చేసుకున్నాను. నేను మా పాప కోసం, ఇద్దరి కోసం అనేసి నేను కాంబో లాగా డిజైన్ చేశాను. అది ఎలా ఉంది ఏంటి అనేసి మొత్తం కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అలాగే కలెక్షన్లోకి వెళ్ళే ముందు మాత్రం మీరు ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మాత్రం 100% సాటిస్ఫై విధంగానే నా కలెక్షన్ అయితే ఉంటుంది. మార్కెట్ ప్రైసెస్ కన్నా తక్కువ ప్రైస్లో మంచి క్వాలిటీలో కావాలి, 10 మందిలో స్పెషల్గా యూనిక్గా ఉండాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ ఛానల్ అయితే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే ఇప్పుడు కలెక్షన్ ఎలా ఉందని చూపిస్తాను. ఇదైతే మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్లో చేపించానండి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. కలర్ వచ్చేసి మంచి వైలెట్ కలర్లో తెప్పించాను. అది కూడా మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ అలాగే విత్ సీక్వెన్స్ వస్తుంది. అలా అనేసి మొత్తం సేమ్ డిజైన్ కాకుండా మనకి మొత్తం డిఫరెంట్ అంటే మొత్తం యూనిక్గా ఉండేలాగా ప్యాటర్న్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. మ్యాంగో డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. అందులో మనకి అన్ని మ్యాంగోస్ సేమ్ కాకుండా చూడండి, ఇలా మనకి మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చి సీక్వెన్స్ ఇలా వస్తుంది లైట్ గోల్డ్తో. అదే మళ్ళీ ఇంకొక మ్యాంగో చూడండి, మనకి చెక్స్ డిజైన్లో సీక్వెన్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి. అలా డిఫరెంట్ ప్యాటర్న్ అంతా కూడా మ్యాంగో డిజైన్స్తో రావడం వల్ల చాలా యూనిక్గా ఉంది. అలాగే ఇంకా మిగతా డిజైన్ అంతా కూడా ఎక్కడికక్కడే డిజైన్ డిఫరెంట్గా వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఇలా ఎల్లో కలర్తో డిజైన్ కానివ్వండి, ఇక్కడ వచ్చిన డిజైన్ కానివ్వండి, మనకు మిడిల్లో వచ్చిన ఏ గ్యాప్స్ కూడా ఎక్కడ కూడా మనకి గ్యాప్స్ రాకుండా యూనిక్గా ఉండే డిజైన్స్ అంతా కూడా ఫిల్ అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ వచ్చాయి. ఇక్కడైతే మనకి మెహందీలో వేసిన డిజైన్స్ లాగా చూడటానికి చాలా గ్రాండ్గా ఉందండి. మనకి మిడిల్లో అంతా కూడా గ్యాప్ లేకుండా ప్యాటర్న్ అయితే ఇలా వస్తుంది. చాలా యూనిక్గా ఉంటుంది. మనం డిజైన్ చేయడానికి కూడా చాలా కష్టం ఉంటుంది ఇది డిజైన్ చేయడానికి, ఎందుకంటే సేమ్ డిజైన్ కాదు కదా. మనకు వచ్చిన ప్రతి డిజైన్ కూడా ఇందులో చాలా రకరకాలుగా ఉంది. మీరు జూమ్లో చూసినట్లయితే కొంచెం ఈ ప్లేస్లోనే ఇన్ని రకాల డిజైన్స్ ఉండేసరికి వేయటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది, మనకి యూనిక్గా కూడా ఉంటుంది. కలర్ వచ్చేసి వైలెట్ కలర్ పైన మల్టీ కలర్లో వస్తుంది. మనకి పెసర్ గ్రీన్, ఎల్లో, లైట్ పింక్, ఇంకా ఆరెంజ్ అలా అన్ని మల్టీ కలర్స్తో వచ్చిందండి. థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వచ్చేసి 2 టైప్స్లో ఉంది. మనకి లైట్ గోల్డ్ వచ్చింది, యాంటిక్ గోల్డ్ వచ్చింది. ఇక్కడ మనకి షిమ్మరీగా ఉండే సీక్వెన్స్ కూడా వచ్చింది. డబుల్ సీక్వెన్స్ రావడం వల్ల లుక్ అయితే గ్రాండ్గా ఉంది. ఇది ఇలా చూసిన దానికన్నా మీరు డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగా తెలుస్తుంది వర్క్ ఎలా వచ్చింది ఏంటి అని. ఎందుకంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఎలా ఉంది. ఏదో మామూలుగా ఇలా చూసి ఆల్ ఓవర్ వర్కే కదా, నార్మలే కదా అని అనుకోవచ్చు. కాకపోతే కొంచెం యూనిక్గా ఉంటుందండి, ఎందుకంటే డిజైన్ అనేది అలా డిజైన్ చేశాను. ఎక్కడికక్కడి ప్యాటర్న్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది, రెగ్యులర్గా కాకుండా చాలా యూనిక్గా ఉంటుంది. ఈ ఫ్యాబ్రిక్ మనకి రన్నింగ్లోనే ఉంటుంది. పళ్ళు కానీ బార్డర్ కానీ ఏమి ఉండదు, మొత్తం ఆల్ ఓవర్ డిజైన్లో ఇలా వస్తుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. కాంబో లాగా యూస్ చేయాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా కూడా యూస్ చేసుకోవచ్చు. కాంబోలాగా కావాలనుకుంటే మాత్రం లెహంగా క్రాప్ టాప్ లాగా, అదే బాయ్స్ అయితే కుర్తా లాగా, మనకి ఉమెన్ అయితే బ్లౌజెస్కి కానీ లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి, కుర్తీస్కి కానివ్వండి, ఎలా అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. అదే ఈ ఫ్యాబ్రిక్తో మనకి పెప్లమ్ టాప్ యూస్ చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో మనము ప్లాజో యూజ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. కాంబినేషన్ కానీ ఈ డిజైన్ కానివ్వండి చాలా బాగుంటుంది, గ్రాండ్గా ఉంటుందండి. పార్టీవేర్గా కావాలనుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాగే దీనికి మ్యాచింగ్గా ఉండేలాగా, అంటే నేనైతే లెహెంగా లాగా డిజైన్ చేశాను, దానికోసం అనేసి మీకు ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను. ఇదైతే మనకి బ్లౌజ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. బాయ్స్కి ఇలా కాకుండా కొంచెం సింపుల్గా కావాలనుకుంటే ఈ ఫ్యాబ్రిక్తో కుర్తా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాంబో లాగా మీకు చూపిస్తున్నాను, అందుకే ప్రతిదీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా డిజైన్ చేసుకోవాలి ఏంటి అని. ఇంకొక ఐడియా కూడా ఉందండి, ఈ ఫ్యాబ్రిక్తో మనము కుర్తా లాగా వేసుకొని వేస్ట్ కోట్కి ఈ మనకి ఎంబ్రాయిడరీ వచ్చిన ఫ్యాబ్రిక్తో వేస్ట్ కోట్ డిజైన్ చేసినట్లయితే బాయ్స్కి చాలా బాగుంటుందండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఈ 2 ఫ్యాబ్రిక్స్తో మనకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా ఎలా అయినా కూడా మనము డిజైన్ చేసుకోవచ్చు. సింపుల్ కుర్తీ కావాలనుకుంటే ఇదే ఫ్యాబ్రిక్తో కుర్తీ కూడా వేసుకోవచ్చు అండి. ఈ ఫ్యాబ్రిక్తో నేనైతే ఇంకొక కలర్లో కుర్తీ కూడా డిజైన్ చేసుకున్నాను. సైడ్కి అయితే ఫోటో యాడ్ చేస్తాను ఒక ఐడియా కోసం, మీకు
అవుట్పుట్ ఎలా వస్తుంది ఏంటి అని అనార్కలిలో డిజైన్ చేసుకున్నానండి. చాలా కంఫర్టబుల్గా అనిపించింది నాకు. చిన్న పాప ఉంది కదా, అయినా కూడా వేసుకున్నా నాకు కంఫర్టబుల్గా అనిపించింది. ఎక్కడ కానీ గుచ్చుకోవడం అలా లేదు. ఇంత సీక్వెన్స్ ఉందనేసి భయపడాల్సిన అవసరం లేదు. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కానివ్వండి, దీనిపైన వచ్చిన సీక్వెన్స్ కానివ్వండి, గుచ్చుకోవడం అలా ఏమి ఉండదు. సాఫ్ట్గా ఉంది కాబట్టి నేను కూడా వేసుకోగలిగాను. చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ కానివ్వండి. ఇది ప్రీమియం చందేరీలో వస్తుంది విత్ ఎంబ్రాయిడరీ సీక్వెన్స్ అండి. మీకు ఎంబ్రాయిడరీ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి ఇలా వస్తుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఇది కూడా రన్నింగ్లో వస్తుంది కాబట్టి ఎన్ని మీటర్స్ అయినా కూడా పర్చేస్ చేయొచ్చు. ఇంక బ్లౌజ్ లాగా ఎందుకు డిజైన్ చేశానంటే దీని మీద వచ్చిన ఎంబ్రాయిడరీ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి, దీనికి రిలేటెడ్గా కలర్స్ అదంతా కూడా చాలా బాగా సూట్ అయిపోయింది. బాగుంటుంది. ఇదంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్లో మనకి డిజైన్ ప్యాటర్న్ వచ్చింది కాబట్టి కొంచెం సింపుల్గా బ్లౌజ్ వేసుకుంటే బాగుంటుంది అనేసి ఈ 2 కాంబినేషన్స్లో అయితే సెట్ చేశాను. చాలా గ్రాండ్గా ఉంది. మీ అందరికి కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా చూసిన దానికన్నా స్టిచ్చింగ్ చేసి వేసుకున్న తర్వాత లుక్కే మారిపోతుంది. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందండి. ఇవన్నీ డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉంటాయో ఏంటో అని కొంచెం భయంగా ఉంటుంది, కానీ అవుట్పుట్ వచ్చాక హ్యాపీనెస్సే వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అనేసి. అలాగే ఈ ఫ్యాబ్రిక్స్తో ఎలా డిజైన్ చేశానని మీకు పెట్టి చూపిస్తాను. కుర్తీస్ లాగా, లాంగ్ ఫ్రాక్స్ లాగా మనకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. పెప్లం టాప్ లాగా అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు ప్లాజోకి యూజ్ చేయాలనుకుంటే మాత్రం పెప్లం టాప్కి చాలా బాగుంటుంది. కిడ్స్కి, పెద్దవాళ్ళకి ఎవరికైనా కూడా సూట్ అయిపోతుంది. ఇది వచ్చేసి నేను లెహెంగా లాగా డిజైన్ చేశానండి. గ్రాండ్గా ఉండేలాగా ఫ్లేర్ కూడా ఎక్కువగా తీసుకున్నాను. మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ కాబట్టి పార్టీ వేర్ లాగా చాలా బాగుంటుంది. సింపుల్గా ఈ డ్రెస్ వేసి మనకి ఎక్కువ రెడీ చేయకపోయినా ఈ డ్రెస్ తోటే హైలైట్ అయిపోతాం. అంత గ్రాండ్గా ఉందండి. మనకి పార్టీస్కి, బర్త్డేస్కి, మనకి ట్రెడిషనల్గా కాకుండా ఫ్యాన్సీగా కావాలనుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సంగీత్కి, రిసెప్షన్స్కి, ఎంగేజ్మెంట్లకి అలా మనకి గ్రాండ్గా కావాలి, పట్టులో కాకుండా కొంచెం ఫ్యాన్సీలో గ్రాండ్గా కావాలనుకుంటే మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది. మార్కెట్లో మాత్రం ఇలాంటి ఫ్యాబ్రిక్ మీరు పర్చేస్ చేయాలంటే మినిమం 1000 నుంచి ఉంటుందండి. అది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. ఒకవేళ మీకు చూస్తే సిమిలర్గా అనిపించుండొచ్చు, కానీ ఇందులో వచ్చిన ఎంబ్రాయిడరీ మీకు డిఫరెంట్ అయితే తెలుస్తుంది. చిన్న చిన్న ప్యాటర్న్ కూడా చాలా డీటెయిల్డ్గా చాలా డిఫరెంట్గా వచ్చిందండి. ప్యాటర్న్ అంతా కూడా సేమ్ డిజైన్ కాకుండా ఇంత యూనిక్గా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉంటుంది. కస్టమైజేషన్కి ఇంకా ఎక్కువగానే ఉంటుందండి. మీకు బయట మార్కెట్లో చూస్తే కంపేర్ చేసుకున్నా కూడా మీకు అర్థమవుతుంది. సంగీత్ పార్టీలకు కానీ, ఎంగేజ్మెంట్లకు కానీ మనం డిజైన్ చేయించుకోవాలంటే బయటికి వెళ్ళి ఒక డ్రెస్ డిజైన్ చేయించుకుంటేనే థౌజండ్స్లో అయిపోతుంది. అలాంటిది మన దగ్గర ఫ్యాబ్రిక్ బడ్జెట్లో ఉంటుంది కాబట్టి మీకు ఓన్గా స్టిచ్చింగ్ వచ్చినట్లయితే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి టైలరింగ్కి ఇచ్చినా కూడా అంత ఎక్కువగా అయితే కాదు. మనం సపరేట్గా డిజైన్ చేసుకోవాలి, పార్టీకి కావాలని బయట ఇస్తే మాత్రం చాలా కాస్ట్ అవుతుంది. ఇంత తక్కువ బడ్జెట్లో మీకైతే ఈ ఫ్యాబ్రిక్ ఎక్కడ కూడా దొరకదు. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. థ్రెడ్ కానివ్వండి, సీక్వెన్స్ కానివ్వండి, మనకి వచ్చిన జార్జెట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. అలాగే దీనికి క్యానికెన్ ఇంకా కాటన్ లైనింగ్ డబుల్ లేయర్ ఇచ్చానండి. మొత్తం కూడా గ్రాండ్గా ఉండేలాగా బాగుంటుంది. చాలా గ్రాండ్గా వచ్చిందండి. వేసుకున్న తర్వాత ఇంకా బాగుంది. అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేసి చందేరి సిల్క్లో చూపించాను కదా, ఇది వచ్చేసి మనకి క్రాప్ టాప్ లాగా డిజైన్ చేశాను. సింపుల్గా ఇచ్చానండి. ఆల్రెడీ మనకి గ్రాండ్గా డిజైన్ అంతా వచ్చింది కాబట్టి బ్లౌజ్ మాత్రం సింపుల్గా తీసుకున్నాను. దీనికి కూడా ప్యాటర్న్ పెడితే ఆడిగా ఉంటుంది కాబట్టి నార్మల్గా ఉండేలాగా సింపుల్గా ఇచ్చాను. స్లీవ్లెస్, రౌండ్ నెక్, అలాగే చుట్టూ కూడా థ్రెడ్ పైపింగ్ అనేది గోల్డ్ కలర్లో ఇచ్చాను. చాలా గ్రాండ్గా ఉంటుందండి. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బో డిజైన్లో ఇచ్చాను. చిన్న ప్యాటర్న్ మనకి బటన్స్ అనేవి ఇలా వస్తాయి. దీన్ని కవర్ చేస్తూ మనకి బో కూడా ఇలా వస్తుంది. చాలా నీట్గా, సింపుల్గా, గ్రాండ్గా ఉంటుంది. ఈ సీక్వెన్స్ కూడా మీకు దీనికి రిలేటెడ్గా ఉంది కాబట్టి వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. మొత్తం సెట్ వచ్చేసి ఇలా వస్తుందండి. మీకు ఇలానే కాదండి, మీకు నచ్చినట్టుగా మీరు ఎలా వేసుకోవాలనుకుంటున్నారో అలా డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే పెప్లం టాప్ లాగా డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అంత టైం లేదు. మీకు అన్ని రకాలుగా చూపిద్దాం అనుకున్నాను, కానీ ఇంకా ఫెస్టివల్ సీజన్ కాబట్టి చాలా వర్క్ ఎక్కువగా పెండింగ్ ఉంది. అందుకే నేను సింపుల్గా చూపించాను. ఇలా అయినా డిజైన్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ మనకి బల్క్గా ఉంటుంది, అలాగే రన్నింగ్లో ఉంటుంది కాబట్టి మీరు ఎలా అయినా కూడా డిజైన్ చేసుకోవచ్చు. కాంబో లాగా ఒకే ఫ్యామిలీలో మనకి కుర్తాస్, అలాగే లెహెంగాస్ కానివ్వండి, బ్లౌజ్కి కూడా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే నేను నా డ్రెస్ కూడా డిజైన్ చేసుకున్నాను. ఇదైతే మా పాపకు డిజైన్ చేశాను కదా, నేనైతే సింపుల్ కుర్తీ లాగా డిజైన్ చేసుకున్నానండి. పైనంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది ఇలా వస్తుంది. అలాగే కింద వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఆల్రెడీ నా దగ్గర ఒక ఫ్యాబ్రిక్ ఉంది, దాంతో నేను సింపుల్గా కుర్తీ లాగా డిజైన్ చేసుకున్నాను. రెగ్యులర్గా వేసుకోవచ్చు, మరి ఎక్కువ గాడిగా కాకుండా
మనకి సింపుల్గా కాకుండా కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇలా టెంపుల్స్కి ఇలా వెళ్ళాలి అనుకుంటే మాత్రం బాగుంటుంది. అలాగే దానికి మ్యాచింగ్గా ఉండేలాగా కాంబో కాబట్టి ఈ బ్లౌజ్కి మ్యాచింగ్గా ఉండేలాగానే దుపట్టా కూడా ఉందండి. ఇది కూడా మనకి మొత్తం డోలా సిల్క్లో వచ్చేసి 2 సైడ్ కూడా కట్ వర్క్ బార్డర్ అనేది ఇలా వస్తుంది. 2 సైడ్స్ వస్తుందండి. అది కూడా సీక్వెన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దాంట్లో వచ్చిన సీక్వెన్సే డబుల్ సీక్వెన్స్లో ఏదైతే సీక్వెన్స్ వచ్చిందో మనకి ఇక్కడ పక్కన వచ్చింది. ఇది బిగ్ సైజ్లో ఉంటుంది, స్మాల్ సైజ్లో ఉంటుంది. చూడండి, మీకు పెట్టి కూడా చూపిస్తాను ఒకసారి లెహెంగా పైన. ఇందాక చూపించడం మర్చిపోయాను కదా. ఈ లెహెంగాకి ఈ ఓని కూడా వేసుకోవచ్చు. లెహెంగా ఓనీలాగా వేసుకోవాలనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు. ఈ బ్లౌజ్కి రిలేటెడ్గా ఉండేలాగానే డిజైన్ చేశాను దుపట్టా కూడా. 2 సైడ్ కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అనేది ఈ సీక్వెన్స్ చూడండి, మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఇందులో వచ్చిన సీక్వెన్సే సేమ్ మనకి ఇక్కడ డబుల్ సీక్వెన్స్ వచ్చింది, ఇది పక్కన వచ్చింది. మొత్తం కూడా కట్ వర్క్ బార్డర్, ఇంకా మిగతా అంతా కూడా బూటా డిజైన్, చిన్న బూటా డిజైన్ అయితే మిడిల్లో వచ్చింది. మనకి 2 సైడ్స్ కూడా చిన్న టాజల్స్ కూడా వచ్చాయండి థ్రెడ్తో. చాలా బాగుంటుంది. మొత్తం సెట్ లాగా కావాలనుకుంటే ఇలా కూడా తీసుకోవచ్చు. విత్ ఓనీతో ఇలా తీసుకోవచ్చు. దుపట్టా లెంత్ వచ్చేసి 2.5 మీటర్లో ఉంటుంది. మొత్తం సెట్ లాగా కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు. చాలా గ్రాండ్గా ఉంటుంది. నా కుర్తీ వచ్చేసి ఇలా వస్తుందండి. ఇది మీకు వేసుకున్న తర్వాత కూడా ఫొటోస్ అయితే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. చాలా గ్రాండ్గా ఉంటుంది. కాంబో లాగా కావాలనుకుంటే ఇలా కూడా డిజైన్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ కాంబో లాగా కావాలంటే మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. ఇంతే అండి ఈరోజు కలెక్షన్. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆల్ నోటిఫికేషన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.